దానియేలు గ్రంథాన్ని మనం స్టడీ చేస్తా అన్యజనుల పరిపాలన నుంచి క్రీస్తు విరోధి మర్మము లేదంటే క్రీస్తు విరోధి ఆత్మ ఎలా స్లోగా ఈ ప్రపంచ ఉనికిలోకి అది బయలుపరచబడుతుందో మనం లాస్ట్ వీక్ చూస్తూ ఉన్నాం. మనం ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం గురించి మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నది ఏంటంటే, మనమేదో వేదాంత విద్య లెక్కలో లేకపోతే సిద్ధాంతాన్ని డాక్టర్నల్ వేలో థియలాజికల్ వేలో డాక్టర్ కరెక్ట్గా ఉండాలి, కానీ థియలాజికల్ స్టడీ కోసం బైబిల్ దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయట్లేదు, కానీ అప్లికేషన్ కోసం మనం ధ్యానం చేస్తున్నామని మనం చూస్తూ ఉన్నాం. అంటే వేదాంత ధోరణిలో మనం స్టడీ చేయట్లేదు దానియేలు గ్రంథాన్ని, మన జీవితాల్లో సత్యాన్ని అన్వయించుకోవాలనే ఉద్దేశంతో మనం దీన్ని ధ్యానం చేస్తున్నాం. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డీటెయిల్డ్గా అప్లికేషన్ ఓరియంటేషన్లో మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగా ఒక కొమ్ములాగా చిన్న అధికారంతో ఈ క్రీస్తు విరోధి మర్మము లేకపోతే ఆత్మ అన్యజనుల పరిపాలనలో మొదలయ్యి స్లోగా గర్వపు మాటల దగ్గర నుంచి విశ్వాసుల్ని హతమార్చే స్థితికి ఒక వ్యక్తిగా ఈ లోకంలోకి ఈ క్రీస్తు విరోధి అనేవాడు వచ్చే స్థితికి ఎలాగా ఈ క్రీస్తు విరోధి మర్మము పనిచేస్తూ వచ్చిందో లాస్ట్ వీక్ చూసాం మనం, లాస్ట్ సండే. సో క్రీస్తు విరోధి అనేవాడు ఫిజికల్గా బాహ్యంగా చివరి దినాల్లో బయలుపరచబడతాడు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుందని మర్మము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చదివితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 దాకా ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ఈ క్రీస్తు విరోధి అన్న మాట ఎలా ఫైనల్గా యోహాను భక్తుడు ఆ మాటను ఎట్లా వాడాడో, ఏ రకంగా ఈ మాట అంటే క్రీస్తు విరోధి యాంటై క్రైస్ట్ అన్న మాట వెలుగులోకి వచ్చిందో మనం చూసాం. యోహాను కంటే ముందు పౌలు గారు ఏమని వాడాడంటే ఇదే క్రీస్తు విరోధిని ధర్మ విరోధి అన్నాడు కదా. సో ఈ ధర్మ విరోధి అయిన మర్మము చదవండమ్మా. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ. మొదటి నుంచి ఒక మాటని బైబిల్లో మనం గమనిస్తాం. సత్యము అడ్డగించడం వల్ల దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది. యేసు ప్రభు మనుషులు ఏ సత్యాన్ని అయితే అడ్డగించారో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా సత్యాన్ని లోకానికి కృపతో పాటు తీసుకొచ్చాడు. ఈ సత్యం యొక్క ఆవశ్యకత మనుషులకు ఉంది కాబట్టి, అవసరత ఉంది కాబట్టి ఈ సత్యాన్ని బోధించటానికి సత్యంలో స్థిరపరచడానికి యోహాను 17:17 తండ్రికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ సత్యంలో మనం స్థిరపరచబడటానికి సత్య స్వరూపమైన ఆత్మ యొక్క సహవాసాన్ని మనకి అనుగ్రహించాడు. మొదటి నుంచి మనుషులు వ్యతిరేకిస్తుంది, అడ్డగిస్తుంది సత్యాన్ని. చివరికి కూడా దేని విషయంలో అయితే వీడు పనిచేస్తాడు అని మనం ఆలోచిస్తే వీడి విషయంలో కూడా ఎవరు క్రీస్తు విరోధి ధర్మ విరోధి అయిన మర్మం అనేది సత్యాన్ని ప్రేమించక. చూడండి మళ్ళీ ఇంకొకసారి చదవండి ఆ మాట. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే రక్షణ లేదు. తాము రక్షింపబడుటకు సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలము. ఎవని రాక?
క్రీస్తు విరోధి యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించిపోతున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. క్రీస్తు విరోధి వెనకాల ఎవరి బలం ఉంటది? సైతాను బలం ఉంటది. మీరు గమనించండి, క్రీస్తు విరోధికి, ధర్మ విరోధికి బలం ఎవరు? సైతాను. ఈ సైతాను ఏం చేస్తాడంట? ఈ క్రీస్తు విరోధి మర్మాన్ని లోకంలో ఉపయోగిస్తా ఎవరెవరైతే సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయారో వాళ్ళు మహత్కార్యాలతో, సూచక్రియలతో, అద్భుత క్రియలతో మోసపరిచినట్లు సైతాను బలము క్రీస్తు విరోధి మర్మము లాగా భూలోకంలో పనిచేస్తుందని, అటువంటి మోసానికి దేవుడే వాళ్ళని అప్పగిస్తున్నాడని మనకు బైబిల్లో చాలా క్లియర్గా పౌలు భక్తుడు రాశాడు. ఎప్పుడైతే సత్యాన్ని మనం ప్రేమించమో, సత్య విషయమైన ప్రేమని మనం అవలంబించడానికి మనం ఫెయిల్ అవుతాము, అంటే సత్య విషయమైన ప్రేమను అనుసరించడానికి మనం ఫెయిల్ అవుతాము, సైతాను యొక్క బలము చేత ఈ లోకములో మోసగించటానికి ఉన్న క్రీస్తు విరోధి అనే మర్మము ద్వారా జరుగు అద్భుత కార్యాలు, సూచక్రియలు వాడు ప్రదర్శించే బలం వల్ల మనం మోసపోతామని, అలా మోసపోవడానికి దేవుడే అలౌ చేస్తున్నాడని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అంటే క్రీస్తు విరోధి మర్మము యేసు ప్రభు ఏ సత్యాన్ని అయితే ఈ లోకంలో స్థిరపరచడానికి వచ్చాడో, మన క్రిస్మస్ రోజు కూడా మనం ఇదే గమనిస్తా ఉన్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చానన్నాడు పిలాతు దగ్గర? సత్య విషయంలో సాక్షిగా నేను ఈ లోకానికి, ద వెరీ రీజన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ అ విట్నెస్ ఆఫ్ ట్రూత్, సత్య విషయమైన సాక్ష్యముగా నేను ఈ లోకానికి వచ్చాను అని, సత్యాన్ని నమ్మిన వాళ్ళందరూ నా వైపు ఉంటారని, సత్యము అన్న దాని మీద 2 గ్రూపులు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు, సత్య విషయమైన సాక్షిగా ఈ లోకానికి వచ్చినట్టు మొన్న క్రిస్మస్ రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేసాం. హీ కేమ్ యాజ్ అ విట్నెస్ ఆఫ్ ట్రూత్, ఫర్ దిస్ రీజన్ ఐ హ్యావ్ కమ్ అన్ టు దిస్ ఎర్త్ అన్నాడు. నేను ఈ కారణం కోసమే భూలోకానికి వచ్చినందుకు, సత్యానికి నేను సాక్ష్యాన్ని. ఎప్పుడైతే సత్య విషయమైన ప్రేమను మనం అవలంబింపలేకపోతామో, క్రీస్తు విరోధి మర్మము ద్వారా మోసపోవడానికి దేవుడే మనల్ని వదిలేస్తాడు. ఇది మనం గమనించుకోవాలి. సో క్రీస్తు విరోధి అయిన మర్మము సైతాను యొక్క బలము చేత ఈ భూలోకములో మనుగడలో ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తాండి. ఈ క్రీస్తు విరోధి మర్మము అంటే యేసు ప్రభు గురించి మనం ఆలోచిస్తే, యేసయ్య దావీదు కుమారుడు, యూదులకు రాజు. అలానే ఆయన పరిశుద్ధ ఆలయానికి మందిరము ప్లస్ ఆయన శిరస్సు ప్లస్ ఆయన ప్రభు ఓనర్ కదా. ఏంటి మందిరం? 1 కొరింథీయులు 3లో మనం ఏమో నేర్చుకున్నాం? దేవుని మందిరం ఏంటి? పరిశుద్ధుల యొక్క సమూహము. 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఏముంది? మన శరీరము దేవుని యొక్క ఆలయం. సో యేసు ప్రభు రెండిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఒకటేమో ఇజ్రాయేలు దేశం మీద, ఆయన దావీదు కుమారుడు, యూదులకు రాజు. మార్కు 15:2లో ఏమన్నాడు? పిలాతు నువ్వు యూదులకు రాజావా అంటే నువ్వు అన్నట్లే అన్నాడు. ఇంకా దేని మీద ఓనరు? యేసయ్య సంఘానికి ఓనరు కదండి. దేవుని పరిశుద్ధ మందిరానికి ఓనరు. ఏంటి మందిరం? విశ్వాసుల యొక్క సమూహము, విశ్వాసి యొక్క దేహము. ఈ రెండిటికి యేసు ప్రభు ఓనర్. సో క్రీస్తు విరోధి మర్మము, ధర్మ విరోధమైన మర్మము, లేకపోతే యాంటీక్రైస్ట్ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది? యేసు ప్రభు ఓనర్షిప్ దేని మీద ఉందో దాన్ని నాశనం చేయడానికి యాంటీక్రైస్ట్ స్పిరిట్ పనిచేస్తుంది. అందుకే మీరు గమనిస్తే చరిత్ర మొదటి నుంచి ఇజ్రాయేల్ దేశం మీద, యూదుల మీద భయంకరమైన మారణకాండ జరుగుతూనే ఉంది. అది ఇప్పటికీ ఆగలా. ఇప్పటికీ ఆగలా.
కంటిన్యూస్గా యూదుల మీద తిరుగుబాటు సైతాన్ దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. యూదుల మీద కాదు, ఇంకెవరెవరి మీద జరుగుతుంది? మనం ఇది నేర్చుకున్నాం. సంఘం మీద జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అబద్ధ అపోస్తలులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పనివారు, ఇవాంజలిస్టులు, అబద్ధ ఉపదేశకులు, అబద్ధ కాపర్లు, అబద్ధ సహోదరులు. చర్చిలో ఉన్న ప్రతి ఒక్కటి ఫాల్స్హుడ్లో ఏం చేశాడు? వాడు నింపేశాడు కదా. ఫాల్స్ అపోస్టల్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ ఇవాంజలిస్ట్, ఫాల్స్ పాస్టర్స్, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ బ్రదర్ అన్న. చర్చ్ మీద అటాక్ జరుగుతుంది. చర్చ్ మీద మాత్రమే కాదు, విశ్వాసి జీవితం మీద కూడా అటాక్ జరుగుతుంది. విశ్వాసి జీవితానికి ఓనర్ ఎవరు? యేసు ప్రభు. విశ్వాసి గురించి మనం ఆలోచిస్తే, అంటే ఈ 4 ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్న 4టిని వేరు వేరు భాగాలుగా ధ్యానం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నా. విశ్వాసి జీవితం మీద అటాక్ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? విశ్వాసిని ఏ డాగు మచ్చ కలంకము లేకుండా పవిత్రురాలైన కన్యకగా తన ముందు నిలబెట్టాలని యేసు ప్రభు వాక్యమని ఉదకంతో ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు. క్రీస్తు విరోధి ఇదే విశ్వాసి జీవితాన్ని దేవుని ఎదుట చెడిపోయేటట్లు వీడు చేస్తున్నాడు. ఎక్కడెక్కడ జరుగుతుంది అటాక్ అంటే, విశ్వాసి జీవితం మీద జరుగుతుంది, విశ్వాసి శరీరం మీద జరుగుతుంది, విశ్వాసి వేసుకునే బట్టలు కావచ్చు, వాడుకునే అపీరియన్స్ కావచ్చు, దాని మీద జరుగుతుంది. విశ్వాసుల యొక్క వివాహం మీద అటాక్ జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్ అనే మాట మనం గుర్తుపెట్టుకుంటే, మనం ఏదో ఒక వ్యక్తిని కాదు, ఆ మర్మము ఆల్రెడీ సంఘాల్లో పనిచేస్తుంది, లోకంలో పనిచేస్తుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మనకు తెలిస్తే, ఈ క్రీస్తు విరోధిని మనం ఎలా గమనించుకోవచ్చో మనకి అర్థమవుతుంది. యూదుల విషయం మనం చెప్పుకోవాల్సిన పని లేదు. సంఘం మీద ఎలా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుందో మనం ఆల్రెడీ స్టడీ చేసాము. విశ్వాసి జీవితం మీద ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎందుకంటే మనం లోకంలో ఉంటున్నాం, సంఘానికి వస్తున్నాం. అబద్ధపు సంఘాలు, అబద్ధపు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. లోకంలో ప్రభావాలు చాలా ఉన్నాయి. ఈ క్రీస్తు విరోధి మర్మాన్ని మనం గమనించుకోకపోతే, సైతాను అద్భుత క్రియల చేత, సూచక్రియల చేత, బలము చేత మోసం చేస్తుంది. కాబట్టి మనము కూడా తప్పిపోవడానికి ఆస్కారము ఉంటుంది. మనం ఈ క్రీస్తు విరోధి మర్మాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ 2 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమన్నాడు? 2వ వచనంలో, పవిత్రాలైన కన్యకగా ఒకే పురుషుని అనగా క్రీస్తుని చేరుకోవడానికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను, కానీ అవ్వని సర్పము మోసం చేసినట్లు ఏ విధము చేదైనా మిమ్మల్ని మోసం చేస్తుందేమని నాకు భయంగా ఉందని రాస్తా. మేము ప్రకటించిన క్రీస్తు కాకుండా వేరొక క్రీస్తు. అక్కడ మనం ఇంతకుముందు స్టడీ చేసాం. చూడండి, మనం జాగ్రత్తగా గమనించుకోకపోతే ప్రదానం చేయబడిన మనల్ని మోసం చేయడానికి క్రీస్తు వలె క్రీస్తు విరోధ మర్మము మన జీవితాల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంది. అందుకే మనం విశ్వాసి యొక్క జీవితాన్ని కూడా ఎలా ఉంటుందో, దేవుడు ఏం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ స్వాతంత్రం దేంట్లో ఉంటుంది? వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దెర్ ఇస్ ఫ్రీడమ్, దెర్ ఇస్ లిబర్టీ అని ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా వాడుతున్నారు, కానీ దేంట్లో నుంచి ఫ్రీడమ్ మనకి?
దేంట్లో నుంచి ఫ్రీడము? రోమీలు 7లో మీరు 14వ వచనం చూస్తే పౌలు భక్తుడు ఒక మాట రాశాడు, నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్న కీడే నేను చేస్తున్నాను, నేను మంచి చేయాలనుకుని చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా శరీర అవయవాల్లో పాపము అనే వేరొక నియమము జీవిస్తుంది. ఇది మరణానికి మరలా నన్ను చెరబొట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇటువంటి స్థితిలో నుంచి నన్ను రక్షించగలవాడు ఎవరని ప్రార్థన చేస్తా 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం గురించి, సహవాసం గురించి పౌలు భక్తుడు చాలా క్లియర్గా రాశాడు. దేని నుంచి విశ్వాసికి ప్రాబ్లము? విశ్వాసికి ప్రాబ్లం లోకం కాదు, అంటే లోకం సెకండరీ కావచ్చు. విశ్వాసికి ప్రాబ్లము శరీరంలో ఉన్న రోగం కాదు. విశ్వాసికి ప్రాబ్లం ఏంటంటే విశ్వాసి శరీర అవయవాల్లో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పనిచేసే పాప నియమం ఒకటి జీవిస్తుంటుంది. దెర్ ఈజ్ ఎ లా ఆఫ్ సిన్ దట్ రిసైడ్స్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ద బిలీవర్స్ బాడీ. ఇది పౌలు గారు గుర్తించాడు. ఇది మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ రోమీలు 7:14 ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవటం మొదలు పెట్టండి. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రంలో దేవుడు నియమించిన నీతి ఆ గుణానికి విరుద్ధంగా నాలో నేత్రాశ, శరీరాశ జీవపడము, పాపం అనే వేరొక నియమము నా శరీర అవయవాల్లో జీవిస్తుంది. నేను దీన్ని జయించాలా? దీన్ని ఎప్పుడైతే నేను జయిస్తానో యేసు ప్రభు యొక్క సత్యానికి నేను విధేయుడుగా జీవిస్తాను. సో ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడేముంటుంది? స్వాతంత్రం. దేని నుంచి? పాప నియమము నుండి స్వాతంత్రం, పాపం యొక్క బలము నుండి స్వాతంత్రం, పాపం యొక్క కట్టుల నుంచి స్వాతంత్రం. అందుకే రోమీలు 6:9 ఏమంటాడంటే దేర్ఫోర్ సిన్ కెనాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ అన్నాడు. పాపము నీ మీద ఇంకా ఏలుబడి చేయలేదు అన్నాడు. ఎవరుంటే? ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో జీవించడం మొదలు పెడతాడో, పరిశుద్ధాత్ముడు నీతో సహవాసం చేస్తూ ఉంటాడో, ఏ పాప నియమం అయితే నీ శరీర అవయవాల్ని దుర్నీతి క్రియలకి అప్పగించటానికి నిన్ను బలవంతం చేసిందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం వల్ల ఆ పాప నియమము నుండి నువ్వు స్వాతంత్రం పొందుకుని పరిశుద్ధత కలుగుట కొరకు నీ శరీర అవయవాలను ఏం చేస్తావు? నువ్వు నీతి కార్యాలకి అప్పగించడానికి నీకు అవకాశం వస్తుంది. వాక్యం మీరు ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయకపోతే చాలా కష్టమైపోద్ది. అంతే కదండి? ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే సమయాన్ని బట్టి చూస్తే మీరు ఈ పాటికి బోధకులై ఉండాలి, ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారంట. మనం జాగ్రత్తగా గమనించాలండి. ఏమైంది? నేను సత్యాన్ని వ్యతిరేకించాను, పాపం అట్లా వచ్చింది. సత్యాన్ని వ్యతిరేకించాను, నాలో పాపం ఉంది. ఇప్పుడు ఈ పాప నియమం ఏం చేస్తుందంటే నీతికి నేను లోబడకుండా దుర్నీతికి లోబడేటట్లు నా శరీరాన్ని దుర్నీతి క్రియలకు బానిసగా చేస్తుంది. ఇప్పుడు నాకు యేసు ప్రభు రక్షకుడు అని తెలిసింది, నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. ఇప్పుడు నాకు నా లోపల ఈ పాప నియమాన్ని జయించడానికి ఒక సహాయాన్ని నాకు దేవుడు పంపించాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఈయన నాలో ఉండి ఏ పాప నియమానికైతే లొంగి దుర్నీతి క్రియలకు నా శరీరం అప్పగించబట్టడానికి ఏ పాప నియమం అయితే నాలో ఎంతకాలం పనిచేసిందో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి పాప నియమం నుండి నాకు స్వాతంత్రం ఇస్తాడు. స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నేను ఇంతకుముందు దుర్నీతి క్రియలకు నా శరీరాన్ని అప్పగించకుండా, ఇంతకుముందు అప్పగించకుండా ఇప్పుడు నేనేం చేస్తాను? నీతి క్రియలకు నా శరీరాన్ని నేను అప్పగించడం మొదలు పెడతా. అదే పౌలు భక్తుడు ఏమన్నాడంటే సజీవ యాగాలుగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించమన్నాడు. ఎప్పుడైతే నేను నీతి క్రియలకు నా శరీర అవయవాన్ని నేను అప్పగించడం మొదలు పెడతానో నాలో ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది.
కదండి. ఈ సత్యాన్ని మనం నేర్చుకున్నాం. సో ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ నాకు ఏముంటుంది? స్వాతంత్రం. దేని నుంచి? దుర్నీతి క్రియలు చేయడానికి బలవంతం చేస్తున్న నాలో ఉండే పాపం అనే నియమం నుండి నాకు స్వాతంత్రం. అంతేగాని అప్పుల నుంచి, రోగాల నుంచి ఇది కాదు. దీన్ని వెరైటీగా ట్విస్ట్ చేస్తున్నారు. అవసరమైతే దేవుడు స్వస్థపరుస్తాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది ఎందుకు ఈ మాట? దేర్ ఈజ్ ఎ లా ఆఫ్ సిన్. నన్ను ఇది బలవంతం చేసింది ఇంతకాలం పాపం చేయడానికి. నా శరీర అవయవాలు పాపానికి లొంగేటట్లు నన్ను చెరబట్టుకుని తీసుకెళ్ళింది బలవంతంగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్షణ యొక్క గిఫ్ట్ అది నాకు. సో పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడు కాబట్టి ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ విడుదల. దేని నుంచి? నా శరీర అవయవాల్ని పాపానికి అప్పచెప్పడానికి నన్ను బలవంతం చేస్తున్న నా శరీరంలో ఉండే పాపం అనే నియమం నుండి నాకు విడుదల. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మాన్ని జయించడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సో నాకేమొస్తుంది? స్వాతంత్రం వస్తుంది. ఎలాంటి స్వాతంత్రం వస్తుంది? ఈసారి నీతి క్రియలకి నేను నా శరీరాన్ని అప్పగించడానికి నాకు ఫ్రీడమ్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చదవండి అమ్మా, అది 17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏమవుతున్నాం మనం? ఎప్పుడన్నా అంటే మనకు తెలుసు కదండి, ఇప్పుడు మనకు సూర్యుడు డైరెక్ట్గా కనిపించలా. ఎండలో ఎవరైనా అద్దం పెట్టుకుని మన మీదకి ఇట్లా లైట్ వేశారు అనుకోండి, మన మీద ఎవరు పడతారు? పడుతుంది కదా, సన్లైట్ పడుతుంది కదా మొహం మీద. విశ్వాసి అంట జీవితం అట్లాంటిదంట. ఈ లోకానికి యేసు ప్రభు ఇప్పుడు తెలియదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయనకైనా పరిచయం అవుతాడు. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క మహిమని ఈ లోకానికి, అంటే విశ్వాస జీవితం ఎట్లుండాలా? అద్దాన్ని సన్లైట్లో పెడితే ఏం కనిపిస్తుంది? అద్దం కనిపిస్తుందా? సన్లైట్ కనిపిస్తుందా మొహం మీద? అద్దం మొత్తం కనిపిస్తుందా? నీట్గా కనిపిది. ఏం కనిపిస్తుంది? దాంట్లో నుంచి వచ్చే ఆ లైట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. సన్ ఎంత బ్రైట్గా ఉంటే నాకంత. సో విశ్వాసి ఎట్లాంటి వాడంటే, వీడు విశ్వాసం అంటే కనబడని దేవునికి వీడేమవుతాడు అంటే దేవుని మహిమకి వీడు ఒక రిప్రజెంటేటివ్. ఎట్లయితే అద్దం వెలుగుని రిఫ్లెక్ట్ చేస్తుందో ఈ లోకంలోకి దేవుని మహిమకు రిఫ్లెక్ట్ చేయడానికి, అంటే ఫస్ట్ టైం రిఫ్లెక్ట్ చేసేవాడుగా ఉంటాడు. ఆత్మ వీడిలో ఉంటుంది కాబట్టి రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్ నుంచి స్లోగా ఎవరినైతే వీడు రిఫ్లెక్ట్ చేస్తున్నాడో ఆయన స్టేజ్కి వీడు స్లోగా ఎదుగుతాడు. విశ్వాసి జీవితం ఏంటి? ఆయన అదే రాస్తున్నాడు చూడండి. మనం అందరము ముసుగులేని మొహముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఏం చేస్తున్నాం మనం? ప్రభు యొక్క మహిమ. లోకానికి యేసు ప్రభు మహిమ తెలియదు. దేవుని మహిమ ఇప్పుడు ఎవరిలో కనిపిస్తుంది లోకంలో అంటే విశ్వాసిలో కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమని, ప్రభువు యొక్క మహిమని మనం ఏం చేస్తున్నాం? ప్రతిబింబిస్తా రిఫ్లెక్ట్ చేసే మహిమ నుంచి నిజమైన మహిమలోకి మనం ఏమవుతున్నాము? ఎదుగుతున్నాం. విశ్వాసి జీవితం అట్లా ఉండాలా. ఫస్ట్ ఏమో కేవలం దేవుని మహిమని ప్రతిబింబించేవాడుగా ఉంటాడు, రిఫ్లెక్ట్ చేసేవాడుగా ఉంటాడు. అట్లా రిఫ్లెక్ట్ చేస్తా స్లోగా వీడు మార్పు నొందుతాడు. అలా వీడు కూడా మహిమతో నిండిపోయి దేవుని వలె వీడు కూడా మహిమను చూడండి వెదజల్లేవాడుగా వాడు మారిపోతాడు. ఎందుకు ఇది? రోమీలు 3:23 పౌలు భక్తుడు ఏమన్నాడు?
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. సో మనం పాపం చేసాము, పాపం నుంచి ఏం పోగొట్టుకున్నాము? మహిమని పోగొట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? పాపాన్ని తీస్తాడు. ఈ లోకంలో మనల్ని ఎట్లా నిలబెట్టాడు? ముందు మహిమను రిఫ్లెక్ట్ చేసేవాడుగా నిలబెట్టాడు. ఈ లోకానికి మనం ఏం చేస్తున్నాము? మహిమను రిఫ్లెక్ట్ చేస్తున్నాము. రిఫ్లెక్ట్ చేస్తా స్లోగా మహిమ నుండి అధిక మహిమకి. అలా రిఫ్లెక్ట్ చేసేవాడుగా నుండి ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి సంపాదించుకునే స్టేజ్కి మనము, అంటే విశ్వాసిని చూస్తే విశ్వాసి జీవితం ఎట్లుండాలా? దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేసే విధంగా విశ్వాసి జీవితం కనిపించాల. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు విరోధి ఆత్మని మనం ఎలా వివేచించగలుగుతాం? నిజమైన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను దేవుని మహిమకి ఒక రిఫ్లెక్షన్గా ఈ లోకంలో ఉంచి, మహిమ నుంచి అధిక మహిమలోకి, పడిపోయిన స్థితిలో నుంచి పోగొట్టుకున్న మహిమను పొందుకునే స్థితిలోకి నిన్ను, అంటే రోజు రోజుకి దేవుని మహిమ నీలో పెరుగుతా, దేవుడు నిన్ను చూస్తే యేసు ప్రభువును చూసినట్లే తయారు చేస్తాడు. అంటే నిజమైన విశ్వాసిని చూస్తే యేసు ప్రభువును చూసిన ఒకే రకంగా కనిపించాల. అందుకే యేసేమన్నాడు తెలుసా? నేను వెలుగుని, నేను మిమ్మల్ని లోకంలో వెలుగుగా. ఆయన ఉప్పు, మనం ఉప్పు. ఆయన వెలుగు, మనం వెలుగు. ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుడు మనల్ని కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడ ఉంచాడు. ఆయన సత్యానికి సాక్షిగా వచ్చాడు. ఆ సత్యానికి సాక్షులుగానే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ రిఫ్లెక్టింగ్ ద వెరీ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసి దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేసేటట్లు ఈ లోకంలో జీవించాల. యేసు ప్రభుని చూసినట్టు విశ్వాసి జీవితాన్ని చూస్తే జనాలకి అర్థం కావాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు లోకానికి తెలీదు. ఆయన తండ్రి కుడి చేతి పక్కన ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఎవరు పరిచయం చేయగలరు? మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు, తండ్రి, లేఖనాలు, విశ్వాసి యొక్క జీవితం. ఇట్ ఈస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ దట్ షోస్ ఆర్ టెస్టిఫైస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దేవుడా అంటే విశ్వాసం చూసి అవును ఆయన దేవుడే అని చెప్పేటట్లు ఉండాలా. అప్పుడు మనం ఆయనకి సాక్షులం. ఇటువంటి జీవితం నుంచి మనల్ని తప్పించేవాడు క్రీస్తు విరోధి. ఇటువంటి జీవితంలోంచి తప్పించేది క్రీస్తు విరోధి యొక్క మర్మము. మనం జాగ్రత్తగా గమనించాలండి. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనం పోగొట్టుకున్న మహిమను మనకి వెనక్కి తీసుకొస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? కేవలం రిఫ్లెక్టెడ్ గ్లోరీలో నుంచి రియల్ గ్లోరీ ఎట్లా వస్తుంది? మనకి రిఫ్లెక్ట్ చేయబడిన మహిమలో నుంచి అసలైన మహిమ ఎట్లా వస్తుంది అంటే, సువార్తకి 3 ప్రిసెప్ట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే రిక్వైర్మెంట్స్ అని. అవసరతలు 3 ఉన్నాయి సువార్త పని చేయాలంటే. సువార్త ఏంటి? దేవుని యొక్క బలమే కదా. ఆ దేవుని యొక్క బలం మనలో పనిచేయాలి అంటే 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి సువార్తకి. మొదటిది ఏంటి అంటే నమ్మటం, అంటే విశ్వసించటం. రెండవది ప్రేమించటం. మూడవది విధేయత చూపించటం. ఈ 3 విశ్వాసి జీవితంలో ప్రోగ్రెసివ్గా, అంటే రోజు రోజుకి పెరగాల. సువార్త ఎప్పుడైతే నేను వింటానో, ఈ సువార్త దేవుని యొక్క బలము. అవునా? దేవుని యొక్క బలం ఏంటి? సువార్తే. ఈ సువార్త ఎప్పుడు బలం? ఆ బలం ఎప్పుడు పనిచేస్తుంది నాలో? దేవుని మీద విశ్వాసం రోజుకి పెరగాల, ప్రేమ పెరగాల. ప్రేమ పెరగటం అంటే దేవుణ్ణి ప్రేమించటం, నీ పొరుగువాడిని ప్రేమించటం. ప్రేమ పెరగాల,
దేవుని సత్యానికి విధేయత చూపించే లక్షణము పెరగాల. ఈ మూడు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మనం మహిమలో నుంచి అధిక మహిమలోకి, రిఫ్లెక్టెడ్ గ్లోరీలో నుంచి నిజమైన మహిమని మనం కలిగే దేవుని బిడ్డలుగా మనం మార్పు పొందుతాం. అదే అంటున్నాడు, మనం యూదుల్లాగా ముసుగేసుకుని కాదు, ఇప్పుడు ముసుగు లేకుండా దేవుని యొక్క మహిమను మనం లోకానికి రిఫ్లెక్ట్ చేస్తున్నాము. ఉట్టి చేయడం లేదు, మహిమను రిఫ్లెక్ట్ చేస్తా మనం ప్రస్తుతం ఉన్న మహిమలో నుంచి అధిక మహిమలోకి మనం ఎదుగుతున్నాం, మనం రూపాంతరం చెందుతున్నామని రాస్తాడు. మీరు చూడండి, ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయంలోకి వస్తే మనకి కొన్ని సత్యాలు అక్కడ కనిపిస్తాయి. ఈ తెస్సలోనికీయులకి రాస్తున్నాడు పౌలు భక్తుడు, రాస్తా 3వ వచనం నుంచి చదవండి. 1వ అధ్యాయం. మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. చూడండి, నేను 3 చెప్పాను రిక్వైర్మెంట్స్ కదా. సువార్త మీలో ఫలించాలి అంటే, దేవుని దగ్గర నుంచి మీరు విన్న సువార్త మీలో ఫలాన్ని తీసుకురావాలి అంటే 3 అవసరం అని చెప్పాను. మొదటిది ఏంటి? విశ్వాసం. ఈయనకి ఏమని రాస్తున్నాడు? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మేము బద్దులమై ఉన్నామని రాస్తున్నాడు. తెస్సలోనికీయుల సంఘానికి లెటర్ రాస్తా, వి ఆట్ ఆల్వేస్ టు గివ్ థ్యాంక్స్ అని రాస్తున్నాడు. అంటే మిమ్మల్ని చూసిన ప్రతిసారి మాకు దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అంటే మొట్టమొదటిది ఏం కనిపిస్తుంది? ఎందుకంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి. ఇంతకుముందు దేవుని మీద ఉన్న విశ్వాసం కంటే స్లోగా వీళ్ళ విశ్వాసం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. రెండోది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. రెండోది ఏం పెరుగుతుంది? ప్రేమ. ప్రతివాడును ఎదుట వాని ఎడల చూపించే ప్రేమ విస్తరిస్తుంది. అంటే పక్కనోడి మీద చూపించే ప్రేమ ఎప్పుడు పెరుగుద్ది? దేవుడి మీద ప్రేమ పెరిగితేనే మనం పక్కనోడి మీద చూపించే ప్రేమ పెరగగలుగుతుంది కదా. ఇంతకుముందు జయరాజ్ అంకుల్ ఒక మెసేజ్ చెప్పారు, మనకు గుర్తుందిగా. ప్రేమించడం మనిషికి స్వతహాగా వచ్చిన లక్షణం కాదు. సో మనం న్యాచురల్గా ఎవరిని ప్రేమించలేము. గంట సేపు కలిసి ఉన్నాం, 2 రోజులు కలిసి ఉన్నాం, 3 రోజులు కలిసి ఉన్నాం, మనిషితో సంబంధం పెరిగే కొద్దీ మనిషిని మనం ద్వేషిస్తాం. వాళ్ళలో ఉన్న నెగిటివ్సే మనకు కనిపిస్తాయి. కానీ అందుకే తెలుగు సినిమా పాట ఒకటి రాస్తా, వాడు ఏమని రాశాడంటే, దూరం ఉన్న కొలది పెరుగు అనురాగం అని రాశాడు. ఎందుకంటే దగ్గరుంటే మనకు ప్రేమించుకోవడం చేత కాదు. జనరల్గా ప్రేమించే లక్షణాలు మనకు ఉండవు. దూరంగా ఉంటే ఈడేం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు ఒక్కడికొకడు తెలియదు. కాబట్టి ఆ తెలియని తనంలో మన మీద ఒకళ్ళకి మమకారాలు అభిమానాలు ఉంటాయేవో. కానీ దగ్గరుంటే ఏ ఇద్దరు కూడా ఒకళ్ళని ప్రేమించుకునే తత్వం మనిషిది కాదు. ఈ ప్రేమ ఎప్పుడు వచ్చుద్ది? నేను దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతానో, దేవుని ప్రేమ నేను ఎప్పుడైతే పొందుకోవడం మొదలు పెడతానో, ఆ ప్రేమలో నేను వృద్ధి చెందుతున్న కొంది ఆ ప్రేమ పొంగి పొరలి పక్కన వాడి గిన్నెలోకి కూడా అర్థమవుతుందండి. అంటిల్ అన్లెస్ దిస్ వర్టికల్ లవ్ ఓవర్ఫ్లోస్, we cannot have this horizontal love. పైనుంచి మనకి వచ్చే ప్రేమ, మన దేవుణ్ణి ప్రేమించే ప్రేమ పొంగి పొరలితే కానీ, ఇది అధిక మోతాదులో ఉంటే కానీ అది పొంగి మన పక్కవాడి మీదకి రాదు. సో మీలో ఒకని పట్ల ఒకరికి ప్రేమ విస్తరిస్తుంది అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమను బట్టి తోటివాడి ప్రేమ వాళ్ళలో. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాని ప్రేమించమన్నాడు, తర్వాత నీ పొరుగువాడిని. ఇది ముందు కాదు, ఇది ముందు. ఇది కరెక్ట్గా ఉంటేనే రెండోది ఉంటుంది, ఇది కరెక్ట్ లేకపోతే రెండోది. సో రెండోది కరెక్ట్గా విస్తరిస్తుందంటే మొదటిది ఏం జరుగుతున్నట్టుని. సో తెస్సలోనికీయులకు రాస్తా, మిమ్మల్ని చూస్తే మేము దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం. ఎందుకు? మీరు రోజు రోజుకి విశ్వాసంలో దేవుని పట్ల మీకున్న నమ్మకం విషయంలో మీరు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు.
మీ ఎదుట ఉన్నవాడిని రోజు రోజుకి మీరు ప్రేమించడం, ప్రేమలో విస్తరిస్తున్నారు. ఇంకేమని రాశాడమ్మా? అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో. మీరు గమనించండి, శ్రమలో ఓర్చుకోవడం, దేవుని చిత్తం కొరకు బ్రతకటం అనేది విధేయతకి గుర్తు. అంతేగా, శ్రమ వచ్చింది లేదా ఏదో ప్రాబ్లం వచ్చింది, దేవుని మాటకు అవిధేయత చూపిస్తే దాంట్లో నుంచి నేను తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఓర్చుకోవడం ఎప్పుడు జరుగుద్ది? దేవుని మాటకి నేను కట్టుబడి ఉంటేనే. ఎందుకు? లోకానికి, వాక్యానికి లోకం ఏంటి? విరుద్ధం. సో నేను ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉన్న లోకం ఏమవుద్ది? రివర్స్ అవుద్ది. ఈ రివర్స్ అయిన దాన్ని నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అవిధేయత చూపించాలా? లేదు, ఓర్చుకుంటున్నానంటే అర్థం ఏంటి? నేనేం చూపిస్తున్నట్టు? పర్సివరెన్స్, ఓర్పు, సహనం అనేది దేనికి గుర్తు అంటే దేవుని సత్యం పట్ల మనకుండే విధేయతకు గుర్తు. ఓర్చుకోండి అంటే అర్థం ఏంటి? కష్టమైనా కానీ ఒబే చేయమని. ఒబే చేస్తుంటేనే శ్రమ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఓర్చుకుని మరలా విధేయత చూపించాల్సి వస్తుంది. చూడండి, 3 లక్షణాలు తెస్సలోనిక సంఘంలో అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఏంటయ్యి? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మొదటిది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచు శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతున్నాం అన్నాడు. బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి చర్చ్కి. విశ్వాసంలో ఎదుగుతున్నారు, ఒకళ్ళు ప్రేమించుకోవడంలో ఎదుగుతున్నారు. కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన వాక్యానికి విధేయత చూపించి శ్రమపడి ఓర్చుకుంటున్నారే కానీ అవిధేయత చూపించి తప్పించుకోవడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. ఇట్లాంటి సంఘాన్ని చూస్తే, ఇట్లాంటి సంఘానికి హెడ్ అయిన యేసు ప్రభువుని మేము స్తుతించక మేము ఆగలేకపోతున్నాము, మేము స్తుతించబద్దులమై ఉన్నామని పౌలు భక్తుడు రాస్తున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తాడు? విశ్వాసంలో ఎదగనీడు, ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు, మిస్అండర్స్టాండింగ్స్, పగలు, కోపాలు పెరిగేటట్లు చేస్తాడు. శ్రమలో ఓర్చుకోకుండా, సత్యానికి విధేయత చూపించకుండా బైపాస్ చేసి అవిధేయతలోకి తీసుకెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది ఎలా చేస్తాడు? యేసు నామములోనే చేస్తాడు. ఇది డేంజర్. ఇది డేంజరు. ఇది డేంజరు. దేవుడి మీద ఆధారపడటం విశ్వాసులకు నేర్పిడు. దేవుడు డైరెక్ట్గా మనుషులతో రిలేషన్లో ఉంటాడన్న సత్యాన్ని తీసేసి ఏ ఒక్క సేవకుడు ద్వారానో లేదా ఏదో ఒక వ్యవస్థ ద్వారానో సంఘం ద్వారానో తప్పితే దేవుడికి కనెక్ట్ అవ్వలేమని దేవుడి మీద నమ్మకాన్ని, దేవుడి మీద ఉన్న ఆధారాన్ని తీసేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు విరోధ ఆత్మను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. నీ విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంటే నువ్వు దేవుడి మీద ఆధారపడేది రోజు రోజుకి పెరుగుతుంది. నువ్వు దేవుడు, మీ ఇద్దరి జీవితం పర్సనల్గా చాలా వేరుగా ఉంటుంది. ఎట్లయిపోయింది? జలుబు చేసినా కానీ ఎవరికో లెటర్ రాయడం, ఇంకెవరి దగ్గరకో ఫోన్ చేయడం. ఏంటి మన విశ్వాసం? ఎక్కడ ఆధారపడుతున్నాం మనం? దేవునితో ఎంతవరకు డైరెక్ట్ రిలేషన్లో ఉంటున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడని నమ్మకం లేదా? పెరగట్లేదా? పెరగనీయకుండా ఎవరు చేస్తున్నారు? నీకు దేవుడికి మధ్యలో నేనున్నానని ఎవరు నిలబడుతున్నారా? మనమందరం యాజకులమే. తండ్రికి సంఘానికి మధ్యలో ఒకళ్ళు మధ్యవర్తి ఎవరైనా? యేసయ్య.
యేసు ప్రభు తప్పితే మీకు దేవునికి మధ్యలో ఏ వ్యక్తి కాదు, ఏ దైవజనుడు కాదు, ఏ సంఘం కాదు, ఏ వ్యవస్థ కాదు, ఏది ఉండడానికి వీల్లేదు. యూ నీడ్ టు డిపెండ్ ఆన్ లార్డ్. దేవుని మీద ఎప్పుడు డిపెండ్ అవుతావు? దేవుని మీద నీకుండే విశ్వాసం పెరగదాన్ని బట్టి. మనకి దేవుడి మీద కంటే సేవకుల మీద విశ్వాసం ఎక్కువ. ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటే ఎవరి మీద విశ్వాసం అది? 7 సార్లు ఆ చర్చికి వెళ్తే ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటే ఎవరి మీద విశ్వాసం? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, మనల్ని ప్రేమిస్తున్నాడు కదా దేవుడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఆయన కోసం బ్రతకడానికి ప్రయత్నం చేస్తే, మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరించడా? ఎందుకు అంగీకరించడు? దానికి ఎవరు రికమెండేషన్ కావాలా? అంటే మనం రికమెండ్ చేసేవాడిని నమ్ముతున్నాం, కానీ ఎటువంటి అర్హత లేనప్పుడు నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టొచ్చి ప్రాణాన్ని వదిలిపెట్టిన యేసు ప్రభుని మాత్రం నమ్మడానికి వెనకాడుతున్నాం. ఇది ప్రాబ్లం అండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు కాల్ చేయండి అంటే మనతో పాటు ప్రార్థన చేయడం వేరు. ఎవరు మనల్ని రికమెండ్ చేస్తారు దేవుడి దగ్గర? మనకి ఎవరు రికమెండేషన్ కావాలా? పోనీ ఎవరైనా రికమెండ్ చేయడానికి ఎవరికి అర్హత ఉంది? అందరం విశ్వాసాన్ని బట్టే కదా నీతిమంతులకు ఎంచబడింది, క్రియలు బట్టి కాదు కదా. ఏ సేవకుడికి, ఏ సంఘానికి అర్హత ఉంది దేవునికి మిమ్మల్ని నన్ను రికమెండ్ చేయడానికి? ఎవరికి అర్హత లేదు. అందరం ఎదుగుతున్న వాళ్ళమే, అందరం నేర్చుకుంటున్న వాళ్ళమే. గమనించండి, విశ్వాసానికి గండి కొడతాడు. ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ రాకుండా ఆపేస్తాడు. సంఘంలో ఎవరి మీద వ్యతిరేకత ఉంటే, ద్వేషం ఉంటే, ప్రేమించలేకపోతే, క్షమించలేకపోతే గమనించుకోండి, మనం మోసంలో ఉన్నామేమని. ఈ రెండే కాదు, శ్రమ నుంచి బైపాస్ చేయడానికి, కష్టం నుంచి బైపాస్ చేయడానికి ఓర్చుకునే పని లేదు. యాకోబు భక్తుడు ఏమన్నాడు? నీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు వాటిని మహదానంగా ఎంచుకోమంటే, ఆ శ్రమని శోధని లేకుండా చేయడానికి, బైపాస్ చేయడానికి ఓర్పు లేకుండా, ఓర్చుకునే పని లేకుండా అసలు లైఫ్లో శ్రమ అనేది లేకుండా కంటిన్యూస్గా మీకోసం మేము ప్రేయర్ చేస్తామని చెప్పి మన దగ్గర నుంచి మనల్ని విశ్వాసం అనే ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా భయంకరంగా జరుగుతుందండి. జీవగ్రంథంలో పేరు రాయడానికి కూడా మన కోసం డబ్బులు తీసుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక యాడ్ చూశాను, ఫేస్బుక్లో పెట్టాను. సంఘానికి అవసరం కాబట్టి చెప్తున్నాను నేను. ఇది ఎవరిని దూషించాలని కాదు. హోలీ ల్యాండ్ హోలీ ప్యాక్ ఏదో మొత్తానికి యెరూషలేములోని మట్టి అంట, యెరూషలేములోని సాంబ్రాన్ అంట, యోర్దాను నదిలోని నీళ్ళంట, ఒలీవ చెట్టు నుంచి చేసిన సిలువ అంట, మృత సముద్రం నుంచి ఉప్పు అంట. ఇల్లు కట్టేటప్పుడు అక్కడ మట్టి కొంచెం కలిపితే మీకు ఆటంకాలు లేవని, సమాధి చేసేటప్పుడు మట్టి కొంచెం వేస్తే గ్యారంటీ అంట పరలోక రాజ్యం. క్రైస్తవత్వాన్ని యేసు నామములో జరుగుతున్నాయి మోసాలు ఇవన్నీ. ఇది ధర్మ విరుద్ధం, క్రీస్తు విరోధి అయిన ఆత్మ చేస్తున్న పనులు. బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘంలో, సమాజంలో మంచి పేరు పొందిన దైవజనులు ఇట్లాంటి ప్రమోట్ చేస్తున్నారు. నువ్వు ఎదుగుతున్నావా? స్పిరిచువల్గా నీలో గ్రోత్ ఉందా? మన సంఘానికి గ్రోత్ ఉందా అంటే, ఈ 3 లక్షణాలు మన సంఘంలో లేకపోతే మన సంఘం కూడా ఎదగనట్టే. విశ్వాస విషయంలో ఎదగాల, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ చూపించుకునే దాంట్లో ఎదగాల, శ్రమని ఓర్చుకుని సత్యానికి విధేయులై జీవించాలా. చూడండి, ఈ లక్షణాలు వీళ్ళలో కనిపిస్తున్నాయి కాబట్టి మేము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాడు పౌలు అని. ఏమంటున్నాడు? 5వ వచనం చూడండి.
దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుడు న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఏంటి? విశ్వాసంలో ఎదుగుతా, ఒకరినొకళ్ళు ప్రేమించుకుంటా, కష్టమైన నష్టమైన దేవుని ఆజ్ఞల్ని మనం విధేయులై ఉండి ఓర్పు కలిగి ఓర్చుకుంటా. దేని కొరకు? దేవుడు నన్ను తనతో జీవించడానికి తీసుకెళ్తానన్నాడు, ఆయన రాజ్యంలోకి నేను వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో, ఇది దేవుని తీర్పునకు స్పష్టమైన, అంటే దేవుడు ఖచ్చితంగా ఈ తీర్పు దేని మీద బేస్ మీద తీరుస్తాడు? కొంతమంది ఏమో దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు మనం చెప్పలేము అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమని రాశాడు? దేవుని తీర్పునకు స్పష్టమైన సూచన ఉందన్నాడు. దిస్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ రైచియస్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు. అని ఏమంటున్నాడు చూడండి, ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు మనలో ఎదుగుతూ ఉంటాయో మనం పరలోక రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతాం. ఒకవేళ ఎదగట్లేదు అనుకోండి, మనం పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళట్లేదు. ఎందుకంటే దేవుని తీర్పుకి ఇది స్పష్టమైన సూచన. దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. విశ్వాసంలో ఎదగాల, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలా, శ్రమ అయినా ఓర్చుకుని దేవుని మాటకి విధేయత చూపించాలా. దీంట్లో నువ్వు రోజు రోజుకి ఎదుగుతున్నావంటే నువ్వు పరలోకానికి వెళ్తున్నావని గ్యారంటీ ఉంటుంది. లేదంటే తీర్పులో నువ్వు తీర్పు తీర్చబడతావని నీకు స్పష్టమైన సూచన బైబిల్లో మనకి. ఎట్లా సిద్ధపడతాం పరలోకానికి వెళ్ళడానికి? ఏం చేయాలి? ఈ 3 విషయాలు. ఇవి సువార్తకి అవసరమైన విషయాలు. ఈ 3 సువార్త ఊరికనే కాదు, వింటం కాదు. సువార్త మనలో ఫలిభరితం అవ్వాలంటే, మనం విన్న సువార్త మన జీవితాల్లో ఫలాన్ని తీసుకురావాలంటే మనం చూపించాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి. అని ఏమన్నాడు చూడండి, ఇంగ్లీష్ బైబిల్ అయితే 6-7 వచనాలు, తెలుగు బైబిల్లో అయితే 8వ వచనం. ఒకసారి చదవండి. ప్రభు యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి ఇక్కడ చూడండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై ఎవరెవరికి తీర్పు తీరుస్తాడు? 2 ఉన్నారు అక్కడ, 2 గ్రూపులు. దేవుణ్ణి ఎరగని వారికి, నంబర్ 1 అని నోట్ చేసుకోండి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకి లోబడిన వారికి. ఎవరెవరు తీర్పులోకి వెళ్తారు? యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఒకళ్ళు, అంగీకరించినట్టుగా నటించి సువార్తకి లోబడిన వారు రెండోళ్ళు. వీళ్ళిద్దరిని దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడమే కాదు, శ్రమ పెడుతున్న వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. అప్పుడు దాకా శ్రమపడే వాళ్ళకి ఆయన విడుదలని ఇస్తాడు. ఇది దేవుడు చేయబోయే న్యాయం. ఎప్పుడు ఇది? యేసు ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు. ఎలా ప్రత్యక్షమవుతాడు? అక్కడ ఇచ్చాడు కదండి, ఎలా ప్రత్యక్షమవుతాడు? ఆ దినమున తన పరిశుద్ధుల యందు కాదండి, తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమవుతాడంట. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తీర్పు తీరుస్తాడు. ఎవరెవరు తీర్పులోకి వెళ్తారు? దేవుణ్ణి ఎరగనోళ్ళు ఒకటి, సువార్తకి ఒబీడియన్స్. చూసారా, చాలా ఇంపార్టెంట్ ఇది. సువార్తకి లోబడిన వాళ్ళని తీర్పులోకి దేవుడు తీసుకుంటాడు. ఒకవేళ మీరు శ్రమ పడుతున్నారా, శ్రమ పడుతున్న మీకు విమోచన, మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళని మీద పగ తీర్చుకోవడం దేవుని యొక్క వెంజన్స్ ఈస్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది బైబిల్లో.
చూడండి యెషయా గ్రంథం ఒకసారి, ఇది క్లోజ్ చేయొద్దు. యెషయా గ్రంథం 61 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 61 2-3 వచనాలు చదవండి. 1-2 వచనాలు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చూడండి, మొదటి వచనమేమో మొదటి రాకడ, 2-3 వచనాలేమో రెండో రాకడ. యోహాను భక్తుడు, బాప్తిజం ఇచ్చే యోహాను నిజంగా ఈయన క్రీస్తేనని అడగడానికి పంపిస్తే యేసు ప్రభు ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 61:1 చెప్పాడు. ఇదే కదా చెప్పింది, విన్నావు కదా ఏమని? ప్రభుయోగ యెహోవా ఆత్మ నా మీద వచ్చినది, దీనులకు సువార్తను ప్రకటించుటకును. ఇది ఎక్కడ? సినగోగులో కదా. యెషయా గ్రంథం తీసి ఇది నాలో నెరవేర్చబడింది అంటాడు యేసయ్య. ఏమంటాడు? దీనులకు సువార్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలకును, బంధింపబడిన వారి విముక్తి ప్రకటించుటకు దేవుడు నన్ను పంపించి. ఇది మొదటి రాకడా. రెండవ రాకడ 2-3 వచనాల్లో ఉంటుంది. ఏముంటుంది? యెహోవా హితవత్సరము, జూబిలీ ఇయర్. అది ఇంకా రాలా. ఇది యేసు ప్రభు రెండవ రాకడప్పుడు వస్తుంది. హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును అని. సో సెకండ్ కమింగ్ అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన కోసం కనిపెట్టుకున్న వారికేమో హితవత్సరము, జూబిలీ ఇయర్, ఫ్రీడమ్ వస్తుంది. మాట విన్నోళ్ళకేమో ప్రతిదండన చేయు దినము, ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ. ఎందుకు ఎవరు దుఃఖాక్రాంతులు? వాక్యానికి విధేయులయ్యి శ్రమపడి బాధపడి ఇబ్బంది పడి ఓర్చుకున్నారే కానీ అవిధేయత చూపించకుండా దేవుని కొరకు నిరీక్షణ కలిగి వెయిట్ చేసిన వాళ్ళు. సో దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా, అంటే వీళ్ళు కాలిపోయారు దేవుని, అంటే లోకం యొక్క అగ్నిలో, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని 2 రాకడల గురించిన ప్రవచనం ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వచనమేమో ఫస్ట్ కమింగ్, క్రిస్మస్. రెండో వచనమేమో సెకండ్ కమింగ్, 2-3 వచనాలు. సో ఒకప్పుడు ఆయన సువార్త తీసుకుని నలిగిపోయిన హృదయాల్ని కడటానికి, విరిగిపోయిన హృదయాల్ని ఆదరించడానికి, ప్రేమించడానికి సువార్తమానం తీసుకుని వచ్చాడు. మనకు అవకాశం ఇచ్చాడు. ఎందరైతే ఆయన ఎరగరో వారిని, సువార్తకి విధేయత చూపించిన వారిని ఆయన ఏం చేస్తాడు? ప్రతిదండన దినం కూడా ఆయనే తీసుకొస్తాడు. సువర్తమానం తీసుకొచ్చేది ఆయనే, తీర్పు తీసుకొచ్చింది కూడా ఆయనే. మీరు కుదిరితే ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 63 ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ తీర్పు దినం ఎలా ఉంటుందో మనకు దాంట్లో కనిపిస్తుంది. అది హోంవర్క్ చేసుకోండి. యెషయా గ్రంథం 63 మీరు పర్సనల్గా స్టడీ చేయడానికి ట్రై చేయండి. గమనించండి, విశ్వాసి అనేవాడు దేవుని యొక్క మహిమని వీడేం చేస్తున్నాడు? రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. రిఫ్లెక్ట్ చేసే మహిమ నుంచి నిజముగా వీడు మహిమపరిచే స్థితికి ఎదుగుతున్నాడు. దేవుని యొక్క మహిమకి వీడు సాదృశ్యంగా లోకంలో ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది వీడిలో? ఏ రూపంలో ఉంటుంది వీడిలో? వీడు శ్రమ వస్తే ఎదురు తిరగడు, కష్టం వస్తే రిటాలియేట్ అవ్వడు,
వాడికి వచ్చిన శ్రమ అయినా కానీ, వాడికి వచ్చిన కష్టమైనా కానీ ఓర్చుకుని తోటి వాడిని ప్రేమించి దేవుని పట్ల విశ్వాసానికి వాడు లోకంలో సాక్షిగా బ్రతుకుతాడు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క గ్లోరీ. దేవుని మహిమ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని మహిమకి సంఘం ఎట్లా 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 చూపిస్తుంది? విశ్వాసులందరికీ కార్లు, బంగళాలు, మంచి మంచి ఉద్యోగాలు, ఆరోగ్యం ఉంటే దేవుని మహిమ దాంట్లో కాదు. శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ఓర్చుకుని తోటివాడిని ప్రేమించి దేవుని పట్ల విశ్వాసాన్ని. ఎందుకురా ఇవన్నీ అంటే, ఆయన నన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు, నేను ఆయన కోసం సిద్ధపడుతున్నానని నాలో విశ్వాసాన్ని చూపించినప్పుడు. స్టెఫెన్ విషయంలో ఏమైందండి? అన్యాయంగా తీసుకొచ్చి రాళ్ళు తీసుకుని కొడుతున్నారు, ఓర్చుకుంటున్నాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల, ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకోవడం మాత్రమే కాదు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళో తెలియదు కాబట్టి క్షమించమని ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమ చూపిస్తా ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి పరలోకం వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. ప్రభువా, నేను నీ కోసం శ్రమ పడుతున్నాను, నువ్వు చూపించమన్న ప్రేమను చూపిస్తున్నాను, నీ వైపు నేను ఎదురు చూస్తున్నాను, నేను ఈరోజు చచ్చిపోతే నీ దగ్గరికి వస్తానన్న విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. నిరీక్షించబడి నిజస్వరూపం విశ్వాసమేగా చూపిస్తున్నాడు. పరలోకం తెరవబడింది. తండ్రి కుడి చేతి పక్కన యేసు ప్రభు నిలబడటం ఆయన చూశాడు. ఈయన ముఖం ఎట్లుండిందంట? దేవదూత ముఖం వలె ప్రకాశించిందని ఉంది. అది దేవుని యొక్క మహిమ. విశ్వాసి జీవితం అట్లా కనిపించాలా. అలా కాకుండా ఇంకేదన్నా రకమైన మహిమ గురించి చెప్పేవాడు ధర్మ విరోధి. ఇటువంటి జీవితానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోకుండా ఇంకో రకంగా గొప్పవాళ్ళు అవ్వడానికి మనం ట్రై చేస్తుంటే అట్లా నడిపించేవాళ్ళు ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. స్టెఫెను యేసు ప్రభుని వెంబడించాడు. దేవుని ఆత్మ స్టెఫెను గురించిన సాక్ష్యం ఏంటి బైబిల్లో? అది ఆయన మీద పరిశుద్ధాత్ముడు ఎట్లున్నాడంట? అక్కడ 7 సెలెక్ట్ చేశారు. వాళ్ళందరిలో కంటే ఎవరి మీద ఎక్కువ ఉండింది ఆత్మ? స్టెఫెన్ మీద ఉంది. ఏం చేసింది స్టీఫెన్ని? శ్రమను ఓర్చుకునేటట్టు చేసింది, ఓర్పులో ప్రేమించేటట్టు చేసింది, ప్రేమలో విశ్వాసాన్ని చూపించేటట్లు చేసింది. దేవుని మహిమ స్టెఫెన్లో కనిపించింది. ఆయన సాక్ష్యంగా లోకం ముందు నిలబడ్డాడు. దేవుని మహిమకైన ప్రతిరూపంగా కేవలం ప్రతిబింబించబడిన మహిమే కాదు, ఆయనే మహిమకరంగా లోకంలో మార్చబడ్డాడు. ఇది విశ్వాసి జీవితం. ఈ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం ఈ రకంగా మార్పు చెందాల. ఇటువంటి మార్పుకి విరుద్ధంగా పనిచేసేది క్రీస్తు విరోధి ఆత్మ. ఏ మహిమ కొరకు మనం ట్రై చేస్తున్నాం? కళ్ళు మూసుకుందాం ఒకసారి.